ఫస్ట్లీ అందరికి మేరీ క్రిస్మస్. ఇప్పుడైతే మేము అవతార్ మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నాము. డేట్ చూసారు కదా, 19th డిసెంబర్. డేట్ ఎందుకు పర్టికులర్ గా చెప్తున్నానంటే లాస్ట్ వీడియోలో మనకు కామెంట్స్ వచ్చాయి ఏంటంటే మీ మామయ్య మాల వేసి శబరిమల వెళ్లారు కదా, మీరు నాన్ వెజ్ ఎలా తింటున్నారని చెప్పి. సో వెరీ సెన్సిటివ్, ఇంకా దేవుడు రిలేటెడ్ టాపిక్ కాబట్టి నేను క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. 19th డిసెంబర్ వీడియో నేను ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను. అలానే ఆ రోజు కూడా మా మామయ్య శబరిమల వెళ్లి వచ్చేసిన 1 వీక్ తర్వాత వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో నా దగ్గర ఉన్న వీడియోస్ ని నేను ఒక్కొక్కసారి లేట్ గా కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. మా మామయ్య మాల వేసుకుని శబరిమలకి వెళ్లి ఇంటికి వచ్చి మాల తీసేంత వరకు మేము ఎవరం నాన్ వెజ్ ముట్టుకోలేదు. అండ్ నెక్స్ట్ డే సాటర్డే వచ్చింది, సండే మేము నాన్ వెజ్ తిన్నాము. ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. దేవుడి దగ్గర ఎవరైనా తమాషా చేస్తారా చెప్పండి? అలా చేసిన వాళ్ళని దేవుడు వదిలిపెడతారా? ఇప్పుడైతే మూవీ హాల్ కూడా వచ్చేసాం. 3D గ్లాసెస్ కూడా తీసుకున్నాం, లోపలికి వెళ్ళిపోయాం. ఇంతకీ మీలో ఎంతమంది అవతార్ మూవీ చూశారు అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. మూవీ కంప్లీట్ అవ్వగానే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. మా స్ట్రీట్ లో బుజ్జి ఫెలో వీడు జస్ట్ 5 months ఉంటాయి, అందుకే ఫేస్ రివీల్ చేయలేదు, రాబిట్ బొమ్మ పెట్టాను. ఇప్పుడు మనది 15K ఫ్యామిలీ. చూడాలి న్యూ ఇయర్ లోపు 20K అవుతుందేమో. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుండి అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఏంటో అమ్మాయి లైఫ్, ఇక్కడికి వస్తే అక్కడ మిస్ అవుతాం, అక్కడికి వస్తే ఇక్కడ మిస్ అవుతాం. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.